కర్నూలు జిల్లా మతికేర మండలం పెరవలి జిల్లా పరిషత్ హైస్కూల్లో 3వ మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో మార్పు తేవడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు తయారు చేసినటువంటి హెల్త్ కేర్, వొకేషనల్ ప్రాజెక్ట్, అపీరియల్ ప్రాజెక్ట్, సైన్స్ సోషల్ ప్రాజెక్టులు, ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రాజెక్టులను తయారు చేయడం పట్ల గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే పెరవలి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు 9వ తరగతి చదువుతున్న సింధు రాష్ట్ర స్థాయిలో బాస్కెట్బాల్ ఆటలో విజయం సాధించి పాఠశాల కీర్తి నిలబెట్టిందన్నారు. కర్నూలు జిల్లా మతికేర మండలం పెరవలి గ్రామం మండల్ పరిషత్ ప్రైమరీ మోడల్ స్కూల్ పెరవలి. ఈరోజు 5వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తలబట్టిన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలామంది వ్యక్తులు మన చీఫ్ గెస్ట్గా వచ్చిన పారారవి గారు అయితేనేమి, న్యూస్ సార్ అయితేనేమి, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ ప్రోగ్రాం గురించి వివరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 డేస్ ప్రోగ్రాం కూడా ఈ రోజు నుంచి మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ FLN ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా ప్రతి పిల్లవాడికి రాయడం, చదవడం, ఎంతమంది ఉంటే అంతమందికి డొనేట్ చేస్తున్నారు. మాటలు లేవు మాకు, ఎందుకంటే ఇది చదవటం వల్ల మా విద్యార్థులు చాలా ఉత్తీర్ణతలు అయిన వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రుల మధ్య, టీచర్ల మధ్య ఇంటరాక్షన్ జరిగి పిల్లలు పాఠశాలకు వచ్చి ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారు, అదేవిధంగా మార్పులు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ యొక్క బాగోగుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్ళి విద్యాశాఖ మంత్రి గౌరవమైనటువంటి నారా లోకేష్ గారు ఈ ప్రోగ్రాంని ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్ళి మన రాష్ట్ర దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో చేపడతాం. కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మన గౌరవమైనటువంటి మంత్రివర్గ నారా లోకేష్ గారికి ఆ పాఠశాల తరఫున విద్యార్థి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు చాలా కృషి చేశారు. ఈ స్కూల్కి 8 ఎకరాల 20 సెంట్లు భూమిని మళ్ళీ వెళ్ళమని ఒక ఆమె దాటారు, ఆమె ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం గ్రామంలో ఐక్యతగా పోరాడి ఈ నిర్మాణానికి వాళ్ళు పూనుకున్నారు. వాళ్ళు కాంట్రిబ్యూషన్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక వాళ్ళు చేయకపోతే మండూరులో స్కూల్ లేదు. స్కూల్ మండూరులో 4 రోజుల నుంచి కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దిక్కుల నుంచి. ఎందుకంటే దిక్కుల స్కూల్ ఉంది, పెరవల్లో స్కూల్ పెడితే మాకు స్ట్రెంత్ కలుగుతుందని చెప్పి అప్పుడు మేము కూడా స్కూల్లో చదివిన వాళ్ళు దిక్కులు 68 మంది నిర్మించిపోయేవాళ్ళు. కానీ అక్కడ దుగ్గల్లో స్థానికంగా ఉన్న గ్రామాల్లో 30 మంది 100 మంది స్ట్రెంత్ అక్కడ జరిగేది. కానీ దీని పెద్దలంతా గ్రామ పెద్దలు కూరుకొని మన్నూరులో స్కూల్ ఉండాలని నిర్ణయానికి వచ్చి అప్పుడు సంజయ్ గారు, రామోజీ సంజయ్ ముఖ్యమంత్రి గారిని మన్నూరు పిలిపించినప్పుడు ఆయన దీనికి సహకరించి ఈ స్కూల్ శాంక్షన్ చేయడానికి జరిగింది. అప్పుడు మద్దూరు సుబ్బారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన కూడా మనకు ఇవ్వడానికి వస్తుందా ఉండి అప్పుడు స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. లేకుంటే రోజు పోయేటప్పుడు ఆడుకుని పెట్టి వచ్చిన వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పడే వాళ్ళ పిల్లలు. కానీ ఈ స్కూల్ ఏర్పాటు చేసిన వాళ్ళకి మర్చిపోతున్నారు.